మాట్లాడుతున్నా. అసలు ఫస్ట్ ఈ అట్మాస్ఫియర్ బయట ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు మీకు? మేడం బాగుంది మేడం. అంటే అన్న ఫస్ట్ మేడం అనొద్దు. నేను మిమ్మల్ని అన్న మీకు చెల్లి నేను ఇప్పుడు. సిస్టర్ అదే కంటిన్యూ అవుతుంది. అవును. అన్న అన్న సుమనన్న అందరికి అన్న అయిపోయాను. అవును. ఈ సీజన్ అంతా బాండ్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా బాండ్ తోటి ఇంటర్వ్యూ చేసుకుందాం. డెఫినెట్లీ ఫస్ట్ కొత్తగా ఉంది సిస్టర్. మొత్తం ఇక్కడ నుంచి ఫస్ట్ అంటే అలవాట్లేదు యాక్చువల్లీ. మొత్తం ఇంట్లోనే ఉండేవాళ్ళమి, లేకపోతే షూటింగ్స్కి ఉండేవాళ్ళమి. ఏదైనా అవుట్డోర్స్కి వెళ్ళినా అట్లీస్ట్ 10 days 15 days అవుట్డోర్స్ ఉన్నా కాల్స్ ఉండేవి, వీడియో కాల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హౌస్లోని ఒక 23 మందిని హౌస్లో పెట్టి లాక్ చేస్తే ఏంటి అదే బిగ్ బాస్. టు బి హానెస్ట్ గా కెమెరాలు ఉన్నాయి కాబట్టి అందరు చాలా కంట్రోల్డ్ గా ఉండడం అనేది అదొక ప్రెషర్ కదా. ఇవన్నీ అంటే కంట్రోల్ అన్నది లేదు సిస్టర్. యాక్చువల్లీ నేను బయట ఎలాగుంటాను అంటే మీకు అర్థమై ఉంటుంది వచ్చి కాసేపులోని బయట ఎలా ఉంటాను, నేను అక్కడ అలాగే ఉన్నాను. ఫస్ట్ నేను ఎంట్రీ అప్పుడే నాకు సార్తో అన్నాను ఎలాగుంటావు ఏంటి అని అడిగారు. నాకు సార్ నాలాగా నేను ఉంటాను, ఇక్కడ బయట ఎలాగ ఉంటానో అక్కడే లోపల కూడా వెళ్ళి అలాగే ఉంటాను సార్ అన్నాను. అంటే మీరు బయట ముందే ఫిక్స్ అయ్యారు ఎలా ఉండాలి అని. మీరు రియల్ లైఫ్ లో కూడా అంత ఇన్నోసెంట్ అన్న అసలు ఎలా అంటే మనకి శివాజీ సార్ అడిగారు ఇంటర్వ్యూలో ఏంటి స్ప్రింక్లర్స్ ఈ స్ప్రే వస్తాయి కదా అవి కూడా ఎక్కడ వస్తాయి ఏంటి అనేది తెలియని అంత అమాయకత్వం అసలు ఎలా అన్న ఎలా ఉన్నారు అంటే అది అసలు నిజంగా ఐడియా లేదు అది అదే మామూలుగా స్ప్రే అక్కడ అది నాకు యాక్చువల్లీ కనబడట్లేదు. ఎక్కడ హోల్ అనేది ఏంటి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలియలే. అది నేను నార్మల్గా కూర్చొని కానీ అది తర్వాత తెలిసింది. ఇది కూడా అబ్జర్వ్ చేస్తారా అని అప్పుడు అర్థమైందా? మామూలుగా ఇప్పుడు ఇన్ని నెలలు కానీ ఇన్ని వారాలు మీరు ఉంటారని అసలు అనుకున్నారా ఫస్ట్? అస్సలు అనుకోలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకంటే మా అబ్బాయి గౌతమ్ శెట్టి తన కోరిక, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. ఓకే నాన్న నేను మొత్తం ఫ్యామిలీని అడిగా, మదన్ కానీ నేను వైఫ్ కానీ నేను పాప బాబు నాకు ఇద్దరు మొత్తం అడిగా. చూసాం మీ పాప చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్నారు. మరి ఎవరు నా చాలా క్యూట్ గా మీలాగానే ముద్దుగా ఉన్నారన్న. నాకు ఎన్ని పేర్లు ఉన్నాయి అనుకుంటున్నారు? స్వీటీ, క్యూటీ, నాటి, డార్లింగ్, సుము అన్న. డార్లింగ్ అంటే మీకు కోపం వస్తుంది, అది తప్ప మిగతా అన్ని అనొచ్చు. వాళ్ళంటే కోపం వస్తుంది, మీరంటే కోపం రావట్లేదు. అయ్యో నాకు సిగ్గేస్తుంది. పర్లేదన్న మన సుమన్ అన్న డార్లింగ్ అన్న, డార్లింగ్ అన్న క్యూట్. సో అట్లా మొత్తం జర్నీ అంతా కూడా మొత్తానికి అయితే బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా లేదా ఇంకొన్ని రోజులు ఉండాలనిపించే ఫీలింగ్ లో ఉందా? లేదు ఇంకా నిజంగా కొంచెం ఆ డైనామోలోనే ఉన్నాను. ఏ సౌండ్ వచ్చినా బ్లైండ్స్ క్లోజ్ అవడం అంటే ఆ డైనామోలోనే ఉన్నాను నేనైతే. ఇంకా నాకు కొంచెం ఆ మైకులు తీసుకోవడం అని అందరూ చెప్తున్నారు ఇంకొక 1 week 10 days మీకు అలాగే ఉంటుంది, సైకలాజికల్ అది ఎఫెక్ట్ ఉంటుంది అని.